హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫార్మల్ లాంగ్వేజ్లో ఉన్న రెగ్యులర్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఏం తెలుసుకున్నాం, ఫార్మల్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని మనం టైప్స్గా మనం క్లాసిఫై చేసుకున్నామని. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి రెగ్యులర్ లాంగ్వేజ్, కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి లైక్ కాంటెక్స్ట్ సెన్సిటివ్, అండ్ ద ఫైనల్ వన్ వచ్చేసరికి రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజెస్. ఓకే, సో ఇందులో మనం ఫస్ట్గా రెగ్యులర్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. ఓకే, రెగ్యులర్ లాంగ్వేజెస్. సో ఫస్ట్ ఫార్మల్ లాంగ్వేజ్ అంటే మీకు ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఫార్మల్ లాంగ్వేజ్ అంటే సో ఒకసారి రీకాల్ చేద్దాం. ఓకే, సో ఇది ఫార్మల్ లాంగ్వేజ్ అంటే ఏంది? ఫార్మల్ లాంగ్వేజ్ అనేది ఇట్స్ ఎ మ్యాథమెటికల్ మోడల్ ఫర్ డిస్క్రైబింగ్ సెట్స్ ఆఫ్ స్ట్రింగ్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ సింబల్స్. ఓకే, సింబల్స్ అనేవి వాటిని యూజ్ చేసుకొని మనం స్ట్రింగ్స్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. స్ట్రింగ్స్ని బేస్ చేసుకొని మనం లాంగ్వేజ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఇది ఒక ఫార్మల్ లాంగ్వేజ్. ఈ ఫార్మల్ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం మిషన్ని మనం మిషన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఫార్మల్ లాంగ్వేజ్లో ఉన్న క్లాసిఫైడ్ చేసిన ఫస్ట్ టైప్ని ఏదైతే రెగ్యులర్ లాంగ్వేజెస్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ మనకి మెన్షన్ చేసాం కదా, రికగ్నైజ్డ్ బై ఫైనైట్ ఆటోమేటా. ఓకే, రికగ్నైజ్డ్ బై ఫైనైట్ ఆటోమేటా. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఈ రెగ్యులర్ లాంగ్వేజెస్లో మనకి అసలు ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, సో ఈ లాంగ్వేజ్ అనేది రెగ్యులర్ అని మనకు తెలియాలంటే ఇది ఫైనైట్ ఆటోమేటా. ఓకే, లేదా సో దిస్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ఫైనైట్ ఆటోమేటా ఆర్ లైక్ ఫైనైట్ స్టేట్ మిషన్. ఓకే, దీంతో మనకి రికగ్నైజ్ చేయబడితే ఇది మనకి రెగ్యులర్ లాంగ్వేజ్గా దీన్ని మనం రికగ్నైజ్ చేస్తాం అనమాట. సో ఈ ఫైనైట్ స్టేట్ ఆటోమేటాతో రికగ్నైజ్ చేయబడితే దీన్ని మనం రెగ్యులర్ లాంగ్వేజ్గా పిలుస్తాం. సో ఈ రెగ్యులర్ లాంగ్వేజ్ అనేది లేదా డిస్క్రైబ్డ్ బై రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ గురించి మనం ఫర్దర్గా తెలుసుకుందాం నెక్స్ట్ క్లాస్లో. సో ఇక్కడ ఇది 3 ఆపరేషన్స్ మనకి ఇక్కడ పర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఏంటి అవి? సో ఏ యూనియన్ బి, ఓకే, ఏ కన్కాటినేషన్ బి ఆర్ ఏ స్టార్. ఓకే, దీన్నే మనం క్లీన్ స్టార్ అంటాం. సో ఇక్కడ మనకి ఈ రెగ్యులర్ లాంగ్వేజ్ గురించి ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి రెగ్యులర్ లాంగ్వేజ్కి నార్మల్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఏంటి? సో నార్మల్ లాంగ్వేజ్ అనేది ఏంటంటే, సో దానికి ఒక ప్రాపర్ స్టోరేజ్ ఉండాలి. ఓకే, దానికి కౌంటింగ్ ఉండాలి అండ్ స్టోరేజ్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఈ రెగ్యులర్ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఇక్కడ ప్రాపర్ స్టోరేజ్ అనేది మనకి ఇక్కడ ఉండదన్నమాట. ఎందుకంటే దిస్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ఫైనైట్ స్టేట్ ఆటోమేటా కాబట్టి ఫైనైట్ స్టేట్ ఆటోమేటాకి లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ మెమరీ మాత్రమే ఉంటుంది. చాలా లిమిటెడ్ మెమరీ ఉంటుంది. ఆ లిమిటెడ్ మెమరీ కూడా ఎందుకు ఉంటుంది అంటే, సో అది స్టేట్స్ని రికగ్నైజ్ చేయడానికి మాత్రమే ఆ లిమిటెడ్ మెమరీ అనేది ఉంటుంది. అంతకు మించి అడిషనల్ మెమరీ అనేది ఇక్కడ దాన్ని స్టోర్ చేసుకోవడానికి కానీ అందులో స్ట్రింగ్స్ని మనం కౌంట్ చేసుకోవడానికి కానీ ఎలాంటి అడిషనల్ మెమరీ అనేది ఉండదన్నమాట. ఓకే, సో అప్పుడు అది నార్మల్ లాంగ్వేజ్కి ఏం కావాలి? మనకి అడిషనల్ స్టోరేజ్ కావాలి. ఎందుకంటే దాన్ని మనం స్టోర్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం దానిలో ఉన్న స్ట్రింగ్స్ ఆ సింబల్స్ వాటిని కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ రెగ్యులర్ లాంగ్వేజ్లో వచ్చేసరికి ఇది రికగ్నైజ్డ్ బై ఫైనైట్ స్టేట్ ఆటోమేటా కాబట్టి సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా దానికంటూ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ చాలా లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ మెమరీ అనేది ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ గురించి. ఓకే, ఇంకా దీని గురించి ఇంకా డీటెయిల్గా మనం ఇప్పుడు చెప్పుకుందాం. డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో ఇక్కడ మనకి రెగ్యులర్ లాంగ్వేజెస్లో రెగ్యులర్ లాంగ్వేజెస్లో ఏంటంటే, ఇక్కడ రెగ్యులర్ లాంగ్వేజ్ అంటే లైక్ ఇదొక నార్మల్ లాంగ్వేజ్లా ఉండదు. సో దిస్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ఫైనైట్ స్టేట్ ఆటోమేటా అని తెలుసుకున్నాం. ఓకే, ఫైనైట్ స్టేట్ ఆటోమేటా. ఫైనైట్ స్టేట్ ఆటోమేటా ఆర్ ఫైనైట్ స్టేట్ మిషన్. ఓకే, రికగ్నైజ్డ్ బై ఫైనైట్ స్టేట్ మిషన్. సో ఇందాక ఆల్రెడీ ఏం డిస్కస్ చేసుకున్నాం? సో ఇక్కడ మనకి ఇందాక ఆల్రెడీ ఏం డిస్కస్ చేసుకున్నాం? నార్మల్ లాంగ్వేజెస్కి రెగ్యులర్ లాంగ్వేజెస్కి డిఫరెన్స్ ఏంటి? ఓకే,
సో ఇక్కడ ఆల్రెడీ మనం డిఫరెన్స్ చూసుకున్నట్టయితే, సో నాట్ రెగ్యులర్. సో నాట్ రెగ్యులర్ అంటే ఏంటంటే, సో విచ్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ బై ఫైనైట్ స్టేట్ ఆటోమేటా, అంతే కదా. సో ఇదేం చేయాలి, ఫైనైట్ స్టేట్ మిషన్ చేత రికగ్నైజ్ చేయబడద్దు. సో ఫైనైట్ స్టేట్ మిషన్కి దీనికి సంబంధం ఉండొద్దు. ఇంకోటి ఏంటంటే మెమొరీ. ఓకే, మెమొరీ అనమాట. సో ఇక్కడ మెమొరీ అనేది కూడా కావాలి కదా. సో ఇక్కడ మనకి రెగ్యులర్ కాకూడదు అంటే ఆబ్వియస్గా దానికి మెమొరీ అనేది ఉండాలి. అలాగే ఫైనైట్ స్టేట్ మిషన్ని అది రికగ్నైజ్ చేయబడద్దు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మెమొరీ అంటే ఏం అవసరం ఉంటుంది, ఇక్కడ ఫైనైట్ స్టేట్ మిషన్కి చాలా లిమిటెడ్ మెమొరీ ఉంటుంది. ఓకే, లిమిటెడ్ మెమొరీ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే, చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో కానీ ఇక్కడ నార్మల్ లాంగ్వేజ్కి ఏంటి, లైక్ ఓకే, దానికి స్టోరేజ్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ కౌంటింగ్ ఉండాలి, కౌంటింగ్ స్ట్రింగ్స్. ఓకే, ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. సో నార్మల్ లాంగ్వేజ్కి రెగ్యులర్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఏంటంటే, రెగ్యులర్ లాంగ్వేజ్ అనేది ఫైనైట్ స్టేట్ మిషన్ చేత రికగ్నైజ్ చేయబడాలి. ఓకే, సో దానికి దట్స్ ఇట్ అనమాట. సో అది లైక్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చేత డిస్క్రైబ్ చేయబడాలి. సో ఇక్కడ వచ్చేసరికి నార్మల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అది ఫైనైట్ స్టేట్ మిషన్కి దానికి సంబంధం ఉండొద్దు. ఓకే, సో అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే దానికి రిక్వైర్డ్ మెమొరీ అనేది రిక్వైర్డ్ అనమాట. సో ఇక్కడ స్టోరింగ్ పర్పస్లో, కౌంటింగ్ స్ట్రింగ్ పర్పస్లో దానికి మెమొరీ అనేది రిక్వైర్డ్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఎందుకు స్టోరేజ్ అనేది ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఓకే, ఏంటది, ఏబి ఏ. ఓకే, అట్ ద సేమ్ టైం ఏబి ఏ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఇది రెగ్యులర్ లాంగ్వేజా కాదా అనేది నువ్వు ఎలా డిసైడ్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇది మళ్ళీ యాజ్ టీజ్గా రిపీట్ అయింది. ఓకే, ఇది రిపీట్ అయింది కాబట్టి ఫస్ట్ దీన్ని మనం స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకొని యాజ్ టీజ్గా దీన్ని కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ అసలు మనకి స్టోరింగ్ లేదు, అట్ ద సేమ్ టైం కౌంటింగ్ లేదు. సో ఆబ్వియస్గా ఇది ఓకే, ఇది మనకి రెగ్యులర్ లాంగ్వేజ్ కిందకి రాదు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఇందాక మనం ఏంది, ఫైనైట్ స్టేట్ మిషన్ చేత రికగ్నైజ్ చేయబడాలి అన్నాం కదా. ఫైనైట్ స్టేట్ మిషన్ అంటే ఏంది, కౌంటబుల్ స్టేట్స్ ఉండాలి, కౌంటబుల్ స్టేట్స్, అన్కౌంటబుల్ కాదు. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను a⁴n ఓకే b⁴n అనేది తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అవుతా కాదా అని మనం ఎలా చెప్పగలుగుతాం. సో ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ కాదు, ఎందుకంటే ఇక్కడ n ఇచ్చాం. ఓకే, ఇక్కడ స్పెసిఫిక్ నెంబర్ ఇవ్వలేదు, n ఇచ్చాం. సో ఇది అన్కౌంటబుల్ అంటే కౌంట్ చేయలేము. దీన్ని కౌంట్ చేయలేమంటే ఇది ఫైనైట్ స్టేట్కి ఎప్పటికీ రాదు. సో అప్పుడు ఆబ్వియస్గా ఇది కూడా రెగ్యులర్ లాంగ్వేజ్ కాదనమాట. సో ఇది. సో అలాగే ఇందాక మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, లైక్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి కదా. సమ్ ఆపరేషన్స్ అనేవి రెగ్యులర్ లాంగ్వేజ్ పర్ఫామ్ చేస్తుంది అని. అవేంటి అవి, యూనియన్. ఓకే, యూనియన్ అంటే ఏంటి, లైక్ ఏ యూనియన్ బి. ఓకే, అలాగే కాన్కాటినేషన్. ఓకే, కాన్కాటినేషన్ అంటే ఓకే ఏ డాట్ బి. అట్ ద సేమ్ టైం స్టార్ వచ్చేసరికి ఏంటి, ఏ స్టార్. ఓకే, సో ఇక్కడ ఏ యూనియన్ బి అంటే ఏంటి, నార్మల్గా మనకి ఐడియా ఉంది. ఒకవేళ నేను ఓకే ఎక్స్ అనే దాన్ని తీసుకుంటే సచ్ దట్ ఇక్కడ ఎక్స్ అనేది బిలాంగ్స్ టు ఏ. ఓకే, ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఓకే, కాన్కాటినేషన్ తీసుకుంటే ఇక్కడ సో XY అనేది తీసుకున్నాను. ఓకే, సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ Y బిలాంగ్స్ టు బి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ స్టార్ తీసుకుంటే ఓకే, సో ఇక్కడ X1 Y ఓకే X1
x2 x3 డాష్ ఈ xn వరకు తీసుకున్నాను. అప్పుడు ఇక్కడ సచ్ దట్ ఇక్కడ n అనేది 0 కన్నా ఎక్కువగా ఉండాలి. అండ్ ఇక్కడ x అనేది x1 అనేది xi అనేది xi అంటే నథింగ్ బట్ x1 x2 x3 అలా ఏదైనా మనం దాన్ని పెట్టుకోవచ్చు అనమాట. సో థ్యాంక్స్ టు ఓకే. సో ఇది అనమాట దానికి ఎక్స్ప్లెనేషను. సో ఇక్కడ యూనియన్ వచ్చేసరికి ఏ యూనియన్ బి, కాన్కాటినేషన్ వచ్చేసరికి ఏ డాట్ బి అని రాసుకుంటాం, స్టార్ వచ్చేసరికి ఏ స్టార్ అని రాసుకుంటాం. సో ఇవి ఎలా పర్ఫామ్ అవుతాయి ఇంతకీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ తీసుకున్నా, ఓకే, కామా బి తీసుకున్నా. మళ్ళీ బి వచ్చేసరికి బి సెట్ వచ్చేసరికి నేనేం తీసుకున్నాను, ఇక్కడ డి తీసుకున్నాను, ఇక్కడ సి తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఏ యూనియన్ బి అనేది పర్ఫామ్ అవ్వాలి. ఎలా? ఏ యూనియన్ బి అంటే మొత్తం రెండు కలపడమే కదా జనరల్గా. ఓకే, యూనియన్ చేయడమే కదా. సో అప్పుడు ఏ కామా ఓకే బి కామా డి కామా సి. మరి ఏ కన్కాటినేషన్ బి అంటే ఎలా రాస్తాము? ఓకే, ఏ డి, ఓకే, ఏడి, తర్వాత ఏ సి, తర్వాత బి డి, తర్వాత బి సి. ఇది కన్కాటినేషన్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి ఇంకా, ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి క్లోజర్ ఏ స్టార్. ఇక్కడ వచ్చేసరికి ఎలా రాస్తున్నాం మనం? ఫస్ట్ మనకు వచ్చి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఓకే ఫస్ట్ ఎప్సిలాన్ రాస్తున్నాం. ఓకే, అంటే ఎంటీ. దాని తర్వాత ఏ ఫస్ట్ ఇందులో ఉన్నవి రాయాలి. ఏ కదా, ఓన్లీ ఏ దీని గురించి మాత్రమే ఇది. ఓకే, ఇక్కడ కామా బి. దాని తర్వాత రెండు కలిపి రాస్తున్నాం, ఏబి. దాని తర్వాత మళ్ళీ దాని రివర్స్లో బిఏ. దాని తర్వాత ఏ 2 టైమ్స్ వస్తుంది, బి 3 టైమ్స్ వస్తుంది. ఓకే, ఏ ఓకే. దాని తర్వాత కామా బి. దాని తర్వాత ఏ 3 టైమ్స్ వస్తుంది, తర్వాత బి 3 టైమ్స్ వస్తుంది. సో ఇలా కంటిన్యూ అవుతుంది అనమాట. ఇది ఏ స్టార్. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ యూనియన్ బి అనేది ఇలా ఇచ్చాం కదా. సో అప్పుడు ఇక్కడ ఆబ్వియస్గా మనకి ఈ సెట్ వచ్చింది కదా. ఓకే, ఇది ఫామ్ అయింది కదా. ఇది కూడా రెగ్యులర్. ఏ కన్కాటినేషన్ బి ఉంది కదా. సో అప్పుడు మనకి ఇది ఫామ్ అయింది కదా, ఇది కూడా రెగ్యులర్. సో ఇది ఎలా రెగ్యులర్ అనేది దానికి ఒక 2 మనకి బేసిక్ థీరమ్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఆ థీరమ్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో అలాగే కొంచెం ఇన్ డీటెయిల్గా మనం దీన్ని డిస్కస్ చేద్దాం ఇంకా. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ లాంగ్వేజ్ అనేది, ఓకే, రెగ్యులర్ లాంగ్వేజ్ అనేది ఆల్రెడీ మనం ఏం చేసాము, ఒక ఫైనైట్ స్టేట్ మిషన్ చేత రికగ్నైజ్ చేయబడుతుంది. ఫైనైట్ స్టేట్ మిషన్ అనే దానికి అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓకే ఏ బి అనేది ఇచ్చాం. ఓకే, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్లో ఆ మిషన్ అనేది దేంతో కన్స్ట్రక్ట్ చేయబడుతుంది అంటే ఓకే క్యూబ్. ఓకే, క్యూ స్టార్ ఎఫ్. ఓకే, సో ఇది ట్రాన్సిషన్, ఇది స్టార్టింగ్ స్టేట్, ఇది ఫైనల్ స్టేట్. ఓకే, సో ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ కంప్లీట్ ఆల్ఫాబెట్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఓకే దీన్ని బేస్ చేసుకొని సో ఒక మిషన్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నట్టయితే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ Q0. ఓకే, సో ఇక్కడ Q0 అనేది 0 అవుతుంది. ఓకే, సో 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 Q0 అనేది 0 అవుతుంది
ఏ Q1 మళ్ళీ తర్వాత ఇంకొక ఏ కదా, తర్వాత మళ్ళీ P Q3 దాని తర్వాత మళ్ళీ B, ఇది Q4. సో ఇది ఫైనల్ స్టేట్ కదా, సో దీన్ని ఇలా మనం ఇండికేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి ఇది రెగ్యులర్, ఎందుకంటే ఇక్కడ మనకి కౌంటబుల్గా ఉన్నాయి. ఓకే, అండ్ ద సేమ్ టైం ఇది ఫైనైట్ స్టేట్ని రీచ్ అయింది. ఓకే, ఎఫ్ని రీచ్ అయిందంటే ఆటోమేటిక్గా ఇది ఫైనైట్ స్టేట్ మిషన్ అని చేత రికగ్నైజ్ చేయబడిందని అర్థం కదా. సో ఇది ఈరోజు కాన్సెప్ట్ అనమాట. సో చూసారు కదా ఈరోజు క్లాస్. సో మనం బేసిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, రెగ్యులర్ లాంగ్వేజ్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న ఆపరేషన్స్ అంటే ఏంటి, ఓకే, సో వాటి గురించి మనం క్లియర్గా ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఓకే, చూసారు కదా ఈరోజు క్లాస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. పైథాన్ లైఫ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.